దేవుని చిత్తం ఒకటి ఉందని గ్రహించారా? దేవుని చిత్తానుసారంగా జీవిస్తారా? దేవుని వాక్యానికి లోబడతారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. లార్డ్ జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తు నామంలో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు. మంచిది పిల్లరా, మీరందరూ బాగున్నారా? అయితే దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని మూలవాక్యాన్ని మరొకసారి చదువుకున్నాం. ఆయన్ను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినాను ఆయన మన మనవి ఆలకించునన్నదే. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా, మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్యాన్ని మీరు దీవించండి, సహాయం చేయండి. అలాగనే మీ పక్షాన్ని నిలవబడుకున్న నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మశాత నింపి అభిషేకించి మీరు మాట్లాడమని వేడుకొనిస్తున్నాను. ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని ఇచ్చి మమ్మల్ని మీరు ఆకడకు సిద్ధపాటు చేసుకొని మా ద్వారా నశించిపోతున్న ఆత్మలను అనేక మందిని పరలోక రాజ్యానికి సిద్ధపరచుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈ మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా మరి గతంలో మొదటి భాగాన్ని మనం తెలుసుకున్నాం. ఈరోజు రెండో భాగాన్ని మనం తెలుసుకున్నాం. గతంలో మొదటి భాగాన్ని మనం తెలుసుకున్నాం. మనం ఎలా ఉండాలి అంటే ధైర్యముగా ఉండాలని మొదటి భాగంలో మనం తెలుసుకున్నాం. అవును, ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉన్నప్పుడు మనం ఏ మేలు పొందుకుంటామో మనం చూసాం. గుడ్డివాని ధైర్యము వానికి చూపునిచ్చింది. అలాగనే మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల మనం ధైర్యం కలిగిన వారమై ఉంటామని తెలుసుకున్నాము. అలాగనే ప్రభు ఎదుట మనం నిలబడ్డప్పుడు సిగ్గుపడక ధైర్యం కలిగిన వారమై ఉండాలని తెలుసుకున్నాం. అయితే మరి రెండో భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. మనం ఎలా ఉండాలి అన్న అంశం నుంచి రెండో భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. చదువుకున్న లేఖన భాగం ప్రకారంగా పిల్లరా, మరి మనము దేవుని చిత్తాన్ని జరిగించే వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని చిత్తాన్ని జరిగించే వారమై ఉండాలి మనం. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అనేక మందిని మనం చూస్తే వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అనేక మంది పిల్లరా వారికి నచ్చినట్టుగా జీవిస్తున్నారు. అనేక మంది పిల్లరా, కానీ ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనమైతే దేవుని చిత్తాన్ని జరిగించేవారమై ఉండాలి. దేవుని ప్రణాళిక చొప్పున జీవించేవారమై ఉండాలి. దేవుని ఉద్దేశ ప్రకారంగా జీవించేవారమై ఉండాలి. ప్రియులరా, ఈరోజు అనేక మంది ప్రభువుని నమ్ముకొని కూడా ప్రభు బిడ్డలుగా ఉంటూ కూడా వారిష్టానుసారంగా జీవిస్తున్నారు. వారికి నచ్చినట్టుగా జీవిస్తున్నారు. వారు కోరుకున్న జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రమో వాక్యానుసారం కాదు. ఇది ఎంత మాత్రమో మనల్ని ఆత్మీయంగా నడిపించదు పిల్లరా. కనుక ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, ఆలోచించండి. ఇక్కడ మనం గ్రహించాలి, మన పట్ల దేవుని చిత్తం ఒకటి ఉంటుంది, మన ఇష్టం ఒకటి ఉంటుంది, ఇతరుల ఇష్టం ఒకటి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, నా పట్ల నీ పట్ల దేవుని చిత్తం ఒకటి ఉంటుంది. ఆ దేవుడు చిత్తం ఇలా మనం జీవించాలని, ఇలా మనం బ్రతకాలని, దేవుడు అలాగా మనల్ని నడిపించాలని దేవుని చిత్తం ఒకటి మన పట్ల ఉంటుంది. మనల్ని ఒక మంచి మార్గంలో నడిపించాలని, మనల్ని గమ్యానికి తీసుకెళ్లాలని, మనల్ని సత్యమైన మార్గంలో నడిపించాలని, నిత్య రాజ్యానికి వారసులుగా మనల్ని నడిపించాలని దేవుని చిత్తం మన పట్ల ఉంటుంది. ప్రియ సహోదరులారా, ఒక మంచి సాక్ష్యాన్ని మనం కలిగి జీవించాలని దేవుని చిత్తం మన పట్ల ఉంటుంది. మానవుని జీవితంలో దేవుని చిత్తం ఒకటి ఉంటుంది,
వారి ఇష్టం ఒకటి ఉంటుంది, ఇతరుల ఇష్టం ఒకటి ఉంటుంది. బాగా గమనించుంటారా? దేవుని చిత్తం ఎలా ఉంటుందంటే మనల్ని మంచి మార్గంలో నడిపించాలని, మనకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని, మనకి విలువైనటువంటి జీవితాన్ని ఇవ్వాలని దేవుని చిత్తం ఉంటుంది. క్రీస్తు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఇష్టం ఒకటి ఉంటుంది ప్లరా. మన ఇష్టము ప్లరా ఇదిగో లోకానుసారమైనటువంటి జీవితంలోకి మనల్ని నడిపిస్తుంది, ఆశల్లోకి మనల్ని నడిపిస్తుంది, కోరికల్లోకి మనల్ని నడిపిస్తుంది, నష్టాల్లోకి మనల్ని నడిపిస్తుంది, అపాయాల్లోకి మనల్ని నడిపిస్తుంది, ఆర్థికమైన ఇబ్బందుల్లోకి మనల్ని నడిపిస్తుంది. మన ఇష్టం. ఈరోజు అనేకులు వారిష్టానుసారంగా జీవించి ప్లరా ఎంతోమంది నష్టపోతున్నారు, ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతోమంది అవమానించబడుతున్నారు, ఎంతోమంది చాలా సమస్యల్లో చిక్కుకొని పోతున్నారు పిల్లరా. ఇది మన ఇష్టం. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వెలా జీవిస్తున్నావు? నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? నీకు నచ్చినట్టుగా జీవిస్తున్నావా? నీ హృదయం నిన్ను నడిపించినట్టుగా జీవిస్తున్నావా? ఆలోచించు ఒకసారి. ఇంకోటి ఉంటుంది, ఇతరుల ఇష్టం. ప్రియదేవునులారా గమనించండి, కొన్నిసార్లు మన జీవితాల్లో ప్రియదేవునులారా ఇతరుల ప్రేరేపణకి మనం లోబడి, ఇతరుల యొక్క ఇష్టానికి మనం లోబడి, ఇతరుల యొక్క కోరికలకు మనం లోబడి, ఇతరుల యొక్క నడిపింపుకు మనం లోబడి, ఇతరుల యొక్క మాటలకు మనం లోబడి ప్రియులరా అలా జీవిస్తారు కొంతమంది. ప్రియ సహోదరి సహోదరులరా, అది కూడా ఒక వ్యక్తిని కష్టాల్లోకి, కన్యల్లోకి, అవమానాల్లోకి, ఆర్థికమైన ఇబ్బందుల్లోకి నడిపిస్తుంది. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, అవును, ఇతరుల ప్రేరేపణకు లోబడి, ఇతరుల మాటలకు లోబడి, ఇతరుల ఇష్టానికి లోబడి ఎంతోమంది నష్టపోయిన వారు ఉన్నారు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి వారు ఉన్నారు, ఎంతోమంది ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉన్నారు. ప్రియదేవునులారా, ఎంతోమంది సమస్యల్లో చిక్కున్నటువంటి వారు ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆలోచించండి. ఈ సమయంలో దేవుని వాక్యము మనకు తెలియపరుస్తుంది. అందుకే ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. 143వ కీర్తన 10వ వచనంలో ఒక మాట ఉంది. భక్తుడు ఈ రీతిగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు కీర్తనాకారుడు. నీవే నా దేవుడువు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీవే నా దేవుడువు. ఆలోచించండి క్రీస్తునందు ప్రియ సహోదరులారా, నీవే నా దేవుడువు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత మంచి ప్రార్థన, ఎంత చక్కటి ప్రార్థన. దేవునితో సంభాషణ చేస్తున్నాడు, దేవునికి మనవి చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నువ్వు తప్ప నాకెవరున్నారు? నువ్వే నా దేవుడివి, నువ్వే నా రక్షకుడివి, నువ్వే నా సృష్టికర్తవు. నీ ఇష్టానుసారంగా నేను జీవించాలి, దానిని నాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాడు. నా ఇష్టానుసారంగా నేను జీవించకూడదయ్యా, నాకు నచ్చినట్టుగా నేను జీవించకూడదు, నా ఇష్టానుసారంగా నేను జీవించకూడదు, నా ఇష్టమేమీ నా పట్ల జరగకూడదు అని ప్రార్థిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నీ చిత్తమే నా పట్ల జరగాల, నీ సంకల్పమే నా పట్ల జరగాల, నీ ఉద్దేశమే నా పట్ల జరగాల, నీ ప్రణాళికే నా పట్ల జరగాల, అది నాకు నేర్పించు అని ప్రార్థన చేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరులారా, అవును మన ఇష్టమేమి మనలో జరగకూడదు, దేవుని చిత్తమే మన పట్ల జరగాల, దేవుని ప్రణాళికే మన పట్ల జరగాల, దేవుని యొక్క ఉద్దేశమే మన పట్ల జరగాల. క్రీస్తునందు సహోదరి సహోదరులారా గమనించండి, అది నాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాడు. నీ బిడ్డగా నేను జీవించాలయ్యా, నీ సొత్తుగా నేను జీవించాలయ్యా, నీ కుమారుడిగా నేను జీవించాలయ్యా, దాన్ని నాకు నేర్పించు అని ప్రార్థిస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది మరి మనం గమనించినప్పుడు చూసినప్పుడు అన్నీ నేర్చుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నీ నేర్చుకుంటున్నారు, కానీ దేవుని చిత్తానుసారంగా జీవించేది నేర్చుకోవటం లేదు. మానవుడు ప్రతి ఒక్కటి నేర్చుకుంటున్నాడు. ఏం పని చేయాలని నేర్చుకుంటున్నాడు, ఏమి వ్యాపారం చేయాలని నేర్చుకుంటున్నాడు, ఎలా సంపాదించాలని నేర్చుకుంటున్నాడు,
ఎలా సమకూర్చుకొని దాచిపెట్టుకోవాలో నేర్చుకుంటున్నాడు. ప్రతి ఒక్కటి నేర్చుకుంటున్నాడు. కానీ దేవుని చిత్తాన్ని ఈరోజు మనుషుడు నేర్చుకోలేకపోతున్నాడు. కానీ దేవుడు అన్నీ మనకు నేర్పిస్తున్నాడు. ప్రతి విషయాన్ని కూడా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. సంఘములో దైవ సేవకుల ద్వారా ఆయన మనకు అనేకమైన విషయాలు నేర్పిస్తున్నాడు. ఈరోజు మనుషుడు లోక సంబంధమైన విషయాలన్నీ నేర్చుకుంటున్నాడు. లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నాడు. కానీ దేవుని చిత్తాన్ని నేర్చుకోవటం లేదు. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీవే నా దేవుడివి, నీ చిత్తానుసారముగా జీవించుటకు నాకు నేర్పించమంటున్నాడు. ఆయన చేసిన ప్రార్థనలో నా ఇష్ట ప్రకారంగా నేను జీవించకూడదయ్యా, నీ చిత్త ప్రకారంగా నేను జీవించాలయ్యా, దాన్ని నాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాడు. సహోదరి సహోదరులారా, ఎప్పుడైనా నీ జీవితంలో ఇలాంటి ప్రార్థన చేసావా? నీ బ్రతుకులో ఇలాంటి ప్రార్థన చేసావా? ఆలోచించు. అందుకే మనం చూస్తున్నట్లరా, ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే నీవే నా దేవుడివి, నీ చిత్తానుసారముగా జీవించుటకు బ్రతుకుటకు నాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాడు. రెండో విషయాన్ని మనం చూస్తే ఇక్కడ యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో ఈ వాక్యం రాయబడింది. ప్రభు అంటున్నాడు, నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. యేసుక్రీస్తుల వారు 2025 సంవత్సరాల క్రితము ఈ భూలోకానికి వచ్చాడు. ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు ఆయన అంటే దేవుని చిత్తాన్ని జరిగించడానికి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి, దేవుని సంకల్పాన్ని నెరవేర్చుటకు ఆయన ఈ భూలోకంలోకి వచ్చాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. మన ఇష్టం పక్కన పెట్టాలి, మన ఆలోచన పక్కన పెట్టాలి, మన తలంపులు పక్కన పెట్టాలి, మన ఉద్దేశాలు పక్కన పెట్టాలి, మన కోరికలన్నీ పక్కన పెట్టాలి. దేవుని చిత్తాన్ని మనం జరిగించాలి, దేవుని యొక్క ప్రణాళికను మనం జరిగించాలి. మన పట్ల దేవుని యొక్క చిత్తం ఏమైతే ఉందో దాన్ని మనం జరిగించాలి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని చిత్తాన్ని మనం జరిగించాల్సిన వారిగా ఉన్నాం. అది నాకు నేర్పించమని మనం ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరా, అది మనకు మేలు. మన ఇష్టాన్ని పక్కన పెట్టాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి. అదే మనకు మేలు, అదే మనకు మంచిది, అదే మనకు ఆత్మీయత, అదే మనకు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తుంది. ప్రియ సహోదరులారా, గమనించండి, దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అనేకులను మనం చూసినప్పుడు ప్రియ సహోదరులారా, వాక్యానుసారంగా జీవించడం లేదు. అందుకే అనేకులు ఎందుకు వాక్యానుసారంగా జీవించడం లేదు, ఎందుకు వాక్యానికి లోబట్టడం లేదు, ఎందుకు సత్యానికి లోబట్టడం లేదు అని మనం ఆలోచన చేస్తే, వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కనుక అనేక మంది వాక్యానికి లోబట్టడం లేదు. వారికి నచ్చిన జీవితాన్ని జీవిస్తున్నారు, వారు కోరుకున్నటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటున్నారు. ఎందుకు ఈరోజు అనేక మంది దేవుని యొక్క వాక్యానికి లోబట్టడం లేదంటే, దేవుని చిత్తానికి లోబట్టడం లేదంటే, దేవుని వాక్యానుసారంగా జీవించడం లేదంటే, వారి లోకంలో వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, వారికి నచ్చిన జీవితాన్ని జీవిస్తున్నారు, వారు కోరుకున్న జీవితాన్ని జీవిస్తున్నారు. వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, దేవుని చిత్తం మనకు మంచిది, దేవుని చిత్తం మనకు మేలు, దేవుని చిత్తం మనకు ఆశీర్వాదము. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం చూసినప్పుడు ఆలోచించండి. నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి లోకంలోకి వచ్చానన్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చేదానికి పరలోకం నుంచి భూలోకానికి వచ్చానని చెబుతున్నాడు. ఈరోజు అనేక మంది వాక్యానుసారంగా ఎందుకు జీవించడం లేదంటే, వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, దేవుని చిత్తంలో నుంచి తొలగిపోన్నారు, దేవుని చిత్తంలో నుంచి జారిపోన్నారు, దేవుని చిత్తంలో నుంచి పక్కకి వెళ్ళిపోన్నారు, వారి ఇష్టానుసారమైన జీవితంలోకి వెళ్ళిపోన్నారు, లోకానుసారమైన జీవితంలోకి వెళ్ళిపోన్నారు, పాపంలోకి వెళ్ళిపోన్నారు, మోసంలోకి వెళ్ళిపోన్నారు, అక్రమంలోకి వెళ్ళిపోన్నారు,
అన్యాయంలోకి వెళ్ళిపోన్నారు. అందుకే అనేక మంది ఈరోజు వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడం లేదు. ఈ వాక్యాన్ని వింటున్న సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా ఒకవేళ అలా ఉన్నావేమో ఆలోచించు. ఆత్మదేవునితో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మదేవునితో మాట్లాడుతున్నాడు. ఈరోజు ముఖాముఖిగా నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం నష్టాల్లోకి వెళ్ళకముందే, నువ్వు కష్టాల్లోకి వెళ్ళకముందే, నువ్వు అవమానాల్లోకి వెళ్ళకముందే, నువ్వు ఆర్థికమైన ఇబ్బందుల్లోకి వెళ్ళకముందే, నువ్వు సమస్యల్లో చిక్కుకోకముందే, చీకటి నిన్ను ఇంకా ఆవరించకముందే ఆత్మదేవుడినితో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో నేను పలకరిస్తున్నాడు, నీ మేలు కోరి మాట్లాడుతున్నాడు. ఇకనైనా దేవుని చిత్తంలోకి రా, ఇకనైనా దేవుని యొక్క వాక్యానికి లోబడు, ఇకనైనా సత్యమైన మార్గంలో నడువు. ఇకనైనా సరే నీకు మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభు నేను హెచ్చరిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, గమనించే సమయంలో అందుకే మనం ఎలా ఉండాలి అన్న అంశంలో నుంచి రెండో భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవుని చిత్తాన్ని జరిగించే వారమై మనం ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు నీ చిత్తానుసారముగా జీవించుటకు నాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాడు. మొదటి పాయింట్ మనం చూసాం. రెండోదిగా యేసుప్రభు అంటున్నాడు, దేవుని చిత్తాన్ని జరిగించడానికి పరలోకం నుంచి నేను వచ్చాను అంటున్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మూడో విషయాన్ని మనం ఆలోచన చేస్తే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 39వ వచనం, అయినాను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేసెను. క్రీస్తునందు ప్రియులారా, మూడో పాయింట్, యేసుక్రీస్తుల వారు శిలువకు అప్పగించబడే ముందుగా ప్రార్థన చేస్తున్నాడు. ఆ గెస్తేమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అవును ప్రియ సహోదరులారా, అయా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, అయినను నీ చిత్త ప్రకారమే కానిమ్మని. చూడండి, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేయుచును. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఆలోచించు. యేసుక్రీస్తుల వారు ఆయన శ్రమల పడబోయేదానికంటే ముందుగా, ఆయన పట్టబడేదానికంటే ముందుగా, ఆయన హింసించబడేదానికంటే ముందుగా, ఆయనకి అవమానం జరగబోయేదానికంటే ముందుగా ఏ ప్రార్థన చేశాడు ఆయన అంటే పిల్లరా, దేవుని చిత్తాన్నే జరిగించమని ప్రార్థన చేస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, గెస్తేమనే తోటలోకి వెళ్ళున్నారు, ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. యేసుక్రీస్తుల వారు ఇదిగో ఇద్దరు శిష్యులను తీసుకెళ్ళాడు. శిష్యులను తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు పిల్లరా. ఆయన దూరంగా వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకు ప్రాముఖ్యమైన శిష్యుల్ని తీసుకెళ్ళాడు. మరి మీరు మెలకువగలిగి ప్రార్థన చేస్తూ ఉండండి అని చెప్పాడు. రాతివేత దూరం వెళ్ళాడు. ఆయన అక్కడ ప్రియులరా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. క్రీస్తు యేసునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆయనను నా ఇష్టం కాదయ్యా నీ చిత్తాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియులరా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు శ్రమలకు ముందు చేసిన ప్రార్థన ఇది. శ్రమలకు ముందు చేసిన ప్రార్థన సహోదరి సహోదరులారా గమనించండి. ఆయన శ్రమలో పొందబోయేదానికంటే ముందుగా చేసిన ప్రార్థన, నీ చిత్తమే జరిగించు, నీ చిత్తమే జరిగించు. ముగ్గురు శిష్యుల్ని తీసుకెళ్ళాడు ఆయన. ఆ గెస్తేమనే తోటలోకి ముగ్గురు శిష్యుల్ని తీసుకెళ్ళాడు. వాళ్ళని ఒక దగ్గర పెట్టాడు, ప్రార్థన చేయమన్నాడు. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లుగా మెలకువగలిగి ప్రార్థన చేయమన్నాడు. రాతివేత దూరం వెళ్ళాడు ఆయన, అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. శ్రమలకు ముందు చేసిన ప్రార్థన ఇది. ఆలోచించేయండి. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, కష్టాలకు ముందు చేసినటువంటి ప్రార్థన ఇది. అవమానాలకు ముందు చేసినటువంటి ప్రార్థన ఇది. యేసు ప్రభు శ్రమలకు ముందు చేసిన ప్రార్థన. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు ఒకవేళ నువ్వు కష్టాలు పడుతున్నావా, నువ్వు శ్రమలు పడుతున్నావా, నువ్వు ఇబ్బందులు పడుతున్నావా, నువ్వు శోధించబడుతున్నావా,
నువ్వు నలిగిపోతున్నావా, నువ్వు సమస్యల్లో ఉన్నావా? దేవుని బిడ్డ ఆలోచించు. కానీ దేవుని చిత్తానికి నిన్ను నువ్వు అప్పగించుకో. దేవుని సంకల్పానికి నిన్ను నువ్వు అప్పగించుకో. దేవుని ఉద్దేశాలకు నిన్ను అప్పగించుకో. దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకుంటే నీకు చివరికి అంతా మేలే జరుగుతుంది. చివరికి నీకు మంచే జరుగుతుంది. ప్రియులరా, ఆలోచించండి. శ్రమలకు ముందు ప్రభువు చేసిన ప్రార్థన ఇది. ఏం చేస్తున్నాడు అంటే, ఇదిగో నీ చిత్తమే నా పట్ల జరిగించమని ప్రార్థన చేస్తున్నాడు. మరొక విషయం ఆలోచన చేస్తే, శ్రమల్లో దేవుని చిత్తాన్ని జరిగించమంటున్నాడు ఆయన. శ్రమల్లో దేవుని చిత్తాన్ని జరిగించమంటున్నాడు. కష్టాల్లో దేవుని చిత్తాన్ని జరిగించమంటున్నాడు. దీంట్లో నుంచి నన్ను విడిపించమని లేదు, ఈ శ్రమల్లో నుంచి విడిపించమని లేదు, ఈ కష్టాల్లో నుంచి విడిపించమని లేదు, ఈ అవమానాల నుంచి విడిపించమని లేదు. ఆయన శ్రమల్లో దేవుని చిత్తాన్ని జరిగించమంటున్నాడు. శ్రమలకు ముందు చేసిన ప్రార్థన ఇది ఒకటి. రెండోది, ఆ శ్రమల్లో దేవుని చిత్తాన్ని ప్రభు పట్ల జరిగించమని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన్ని ఆ రోజు రాత్రి యోధా ఇస్కరియోతు వచ్చి ఆయన ముద్దు పెట్టి ఆ రోమా సైనికులకి పట్టిస్తాడని ప్రభువుకు తెలుసు. ప్రభువుకి అన్యాయపు తీర్పు తీరుస్తారు అని ప్రభువుకు తెలుసు. పిల్లరా, ఆయనక వస్త్రాన్ని తీసివేస్తారు అని ప్రభువుకు తెలుసు. ఆయన్ని కొరడాలతో కొడతారు అని ప్రభువుకు తెలుసు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెడతారని ప్రభువుకు తెలుసు. ఆయన కళ్ళకి గంతలు కట్టేసి ఇదిగో నిన్ను కొట్టి ఆయన్ని పిడిగుద్దులు గుద్దుతూ కొడుతూ నిన్ను కొట్టింది ఎవరో పవశింపమని చెప్తారు అని ప్రభువుకు తెలుసు. ఆయన్ని కొట్టుకుంటూ శిలువ ఆయన మీద పెట్టి ఆ శిలువను మోస్తా పోవాలని ప్రభువుకు తెలుసు. అక్కడ ఆయన అవమానిస్తారని తెలుసు, ఉమ్మేస్తారని తెలుసు. ఇదిగో అనేకమైన శ్రమలు ఆయన పడాల్సి వస్తుందని ఆయనకు తెలుసు. అయినా శ్రమల్లో దేవుని చిత్తాన్ని నా పట్ల జరిగించమని ప్రార్థన చేస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ విషయంలో కష్టపడుతున్నావా? ఇదిగో నువ్వు శ్రమల్లో ఉన్నావా? నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావా? నువ్వు అవమానాల్లో ఉన్నావా? ఆర్థికమైన లోటుల్లో ఉన్నావా? నలిగిపోతున్నావా? సతమతమైపోతున్నావా? ఎందుకు ఈ జీవితం అనుకుంటున్నావా? ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటున్నావా? చనిపోతే బాగుండు అనుకుంటున్నావా? మరణిస్తానని అనుకుంటున్నావా? ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? అందరికీ, బంధువులకి, స్నేహితులకి, అందరికీ దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావా? కనిపించకుండా పోవాలనుకుంటున్నావా? ఊరు వదిలిపెట్టి పోవాలనుకుంటున్నావా? ఇల్లు వదిలిపెట్టి పోవాలనుకుంటున్నావా? అందరినీ వదిలిపెట్టేసి పోవాలనుకుంటున్నావా? అంత కష్టాలను అనుభవిస్తున్నావా? అంత శ్రమలను అనుభవిస్తున్నావా? అన్ని బాధలను అనుభవిస్తున్నావా? అన్ని అవమానాలు అనుభవిస్తున్నావా? అయితే ఒక్కటే ప్రభువునితో చెప్తున్నాను, ప్రభు చిత్తాన్ని జరిగించమని ప్రార్థించు. శ్రమల్లో నువ్వు కదిలిపోవద్దు. అయ్యా నీ చిత్తాన్ని జరిగించు అని ప్రార్థించు. నీ సంకల్పాన్ని జరిగించమని ప్రార్థించు. నీ ఉద్దేశాలు జరిగించమని ప్రార్థించు. నీ చిత్తమే నాకు మేలని ప్రార్థించు. అయ్యా నీ సంకల్పమే నాకు మేలని ప్రార్థించు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చివరికి నీకు మేలు చేస్తున్నాడు. శ్రమ దినమున నీవు కుంగిని ఎడరా నువ్వు శాతగాని వాడవని వాక్యం తెలియపరుస్తుంది. శ్రమల్లో కదిలిపోకూడదు, కష్టాల్లో కదిలిపోకూడదు, నష్టాల్లో కదిలిపోకూడదు, అవమానాల్లో కదిలిపోకూడదు. బండ మీద వేసిన పునాదిలాగా మనం స్థిరంగా ఉండాలి. దేవా, ఏది జరిగినా నీ చిత్తమే ప్రభువా, ఏది జరిగినా నీ సంకల్పమే ప్రభువా, మీరే జరిగించండి అయ్యా, నేను నీ చిత్తానికి అప్పగించుకుంటున్నానయ్యా అని మనం నిలబడాల్సిన వారిగా ఉన్నాం. ప్రభు చూడండి, శ్రమలకు ముందు నీ చిత్తాన్ని జరిగించమని ప్రార్థన చేశాడు. శ్రమల్లో నీ చిత్తాన్ని జరిగించమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరులారా, ఆలోచించండి సహోదరి సహోదరులారా. ఆయనకు అన్నీ తెలుసు, అన్ని కష్టాలు పడాలని తెలుసు. ఆయన దేవుని చిత్తానికి ఆయన లొంగిపోయాడు, దేవుని చిత్తానికి లోబడ్డాడు. ఆయన ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడో దాన్ని నెరవేర్చాడు. అవును క్రీస్తునందు ప్రియ సహోదరులారా, అప్పుడు ఆయన శ్రమ పడితే అది ప్రియ సహోదరులారా ఇప్పుడు మనకు మేలయ్యింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు యేసుక్రీస్తు వారు శ్రమ పడ్డాడు, సిలువుకేయబడ్డాడు. అది ఇప్పుడు మనకు మేలైంది. ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం కార్చాడు,
లరా ఆయన ప్రాణం పెట్టడం ద్వారా మనకు పాప క్షమాపణ కలిగింది. ఆయన రక్తము కార్చుట ద్వారా మన పాపాలన్నీ కడగబడ్డాయి. ఆయన దెబ్బలు పొందడం ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. ఆ రోజు యేసు ప్రభు కానీ శ్రమ పడకపోతే, ఆ రోజు ప్రభు కష్టాలు పడకపోతే, ఆ రోజు ప్రభు అవమానాలు పడకపోతే ఈరోజు మనకు రక్షణ లేదు, ఈరోజు మనకు పాప క్షమాపణ లేదు, ఈరోజు మనకు విడుదల లేదు, ఈరోజు మనకు పరలోక రాజ్యములో ప్రవేశము లేదు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఆయన ఆ రోజు అలా కష్టపడ్డాడు కాబట్టి అది ఇప్పుడు మనకు మేలైంది. మన వెనక తరాల వారికి కూడా అది మేలైంది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. మన తరాల వరకు కూడా అందరూ కూడా రక్షించబడడానికి మార్గమైంది క్రీస్తు యేసునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. ఆ రోజు ఆయన శ్రమ పడ్డాడు కాబట్టి ఈరోజు మనకు రక్షణ దొరికింది, ఈరోజు మనకు పాప క్షమాపణ దొరికింది, ఈరోజు మనకి విడుదల దొరికింది పిల్లరా. అవును, మనం శ్రమ పడితే మన ద్వారా అనేక మంది రక్షించబడతారు. మనం కష్టాలు పడితే అనేక మంది రక్షించబడతారు పిల్లరా. మనం అవమానాలు పాల్పడితే అనేక మంది రక్షించబడతారు. ప్రభువు కోసం మనం నిలబడితే, సేవ కోసం మనం నిలబడితే, సంఘంలో నిలబడితే అనేక మంది రక్షించబడతారు. క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ఆలోచించండి, గమనించండి. దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తుంది ఈ యొక్క సమయంలో. కనుక ఆ రోజు ప్రభు శ్రమ పడ్డాడు కాబట్టి ఈరోజు మనకు రక్షణ కలిగింది, పాప క్షమాపణ కలిగింది. అందుకే వాక్యం తెలియపరుస్తుంది మనం ఎలా ఉండాలి, దేవుని సంఘం ఎలా ఉండాలి అని అంటే, ప్రియులరా, ఇదిగో మనము దేవుని చిత్తాన్ని జరిగించే వారమై ఉండాలని వాక్యం మనకి తెలియపరుస్తుంది. క్రీస్తులరా, ఎవరు కోరుకున్నారు అలా అంటే పిల్లరా, ఇదిగో కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నీవే నా దేవుడివి, నీ చిత్తానుసారముగా జీవించుటకు నీ చిత్తానుసారముగా జీవించుటకు నాకు నేర్పించు అన్నాడు పిల్లరా. మొదటిది. రెండవదిగా యేసు ప్రభువు వారు అన్నాడు, నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను అన్నట్టు రెండోదిగా. మూడోదిగా అంటున్నాడు, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే నా పట్ల జరిగించమని శ్రమంలో ఆయన కోరుకున్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, అందరూ మీ ప్రభు చిత్తానికి లోబడదాం, ప్రభు ఇష్టానుసారంగా జీవిద్దాం, మన ఇష్టాన్ని పక్కన పెడదాం, ప్రభు ఇష్టానుసారంగా జీవిద్దాము. నిత్య జీవానికి వారసులుగా మనం మార్చబడదాం. ఆయన చిత్తం జరిగించుట మనకు మేలైనది. యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూలోకంలోకి వచ్చాడు. మనందరికీ అమూల్యమైన రక్షణ ఆయన కలగజేశాడు, విలువైన రక్షణ కలగజేశాడు. మన పాపాలు ఆయన మీద మోపుకున్నాడు, మనకు విడుదలిచ్చాడు. 2025 సంవత్సరాల క్రితము పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు. మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు, మనకు విడుదల కలిగించాడు, మనకు పాప క్షమాపణ కలిగించాడు, మనకు విముక్తిని కలిగించాడు పిల్లరా. ఇదిగో పరలోక రాజ్యంలో వారసులుగా ఉండుటకు ఒక అవకాశాన్ని మనకు కల్పించాడు. కనుక ఆయన చిత్తానుసారంగా జీవిద్దాం, ఆయన రాకడకు మనందరం కూడా సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఇంతవరకు ఈ వాక్యాన్ని నా ప్రతి బిడ్డని మీరు దీవించండి. మీ చిత్తానుసారంగా ప్రతి బిడ్డ జీవించే కృప మీరు దయచేయమని వేడుకుంటున్నాను. వారి ఇష్టాన్ని పక్కన పెట్టి మీ చిత్తానుసారంగా జీవించి పరలోక రాజ్యానికి సిద్ధపడే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తూ శుద్ధిస్తూ గణపరుస్తున్నాను. అలాగనే ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన సహోదరి విజయమ్మను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వారిని, వారి కుటుంబాన్ని, బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించి వర్ధలింపజేయమని అడుగుతూ ప్రార్థిస్తూ శుద్ధిస్తూ గణపరుస్తూ వారి కుటుంబం అంతా రక్షణ మీరు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి ఏడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ గుండి మనకి భూలోకంలో సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్
కోడూరు కండ్రిగా సోస్త్రికం టీపీ గూడూరు మండలం నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.